నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. మనకి మండే నుంచే క్లాసెస్ స్టార్ట్ ఉంది. సో, మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా తప్పకుండా ఫాలో చేయండి. సో, టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. అందరికీ చాలా ఇష్టమైన టాపిక్. ముకుంద జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. టాపిక్ యాజ్ యూజువల్. చూడండి, కొన్ని విషయాలు చాలా ఇంపార్టెంట్ మనకి. బాడీ అంత ఫ్యాట్ లేకుండా ఓన్లీ బెల్లీ దగ్గర వస్తుంది. ఎస్పెషల్లీ అబ్బాయిలకి ఎక్కువగా వస్తుంది ఈ ప్రాబ్లం. అమ్మాయిలకి ఏంటంటే హార్మోన్స్ వల్లనో లేకపోతే టెన్షన్స్ వల్లనో మనకి స్ట్రెస్ ఎక్కువై పోస్ట్ పార్టం అంటే డెలివరీ అయ్యాక ఇలాంటి రీజన్స్ వల్ల కూడా బాగా వస్తుంది. పొట్ట ఎక్కువగా ఉంటే అసలు మంచిది కాదు. మీకు బాడీ అంతా ఫుల్ ఫ్యాట్ ఉందనుకోండి, కొంచెం బెటర్. 100% ఇప్పుడు ఇద్దరిని కంపేర్ చేస్తే బాడీ ఫుల్ పెరుగుతుంది అనుకోండి, వాళ్ళ బాడీ టైప్ యాక్చువల్లీ బెటర్. బట్ ఓన్లీ పొట్టనే వస్తుంది, మిగతా పార్ట్ అంతా నార్మల్ ఉందనుకోండి, అది మంచిది కాదు. అది అసలే మంచిది కాదు. దాని మీద కంపల్సరీ శ్రద్ధ తీసుకోవాలి. అది ఇగ్నోర్ చేస్తే ఒబెసిటీ వస్తుంది, క్రానిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే ఏంటి? హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి, ఇంకా డైజెషన్ ఇష్యూస్ వస్తున్నాయి. డైజెషన్ ఇష్యూస్ స్టార్ట్ అయింది అంటే ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. సో డైజెషన్ అనేది అస్సలు ఇగ్నోర్ చేయకూడని విషయం. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి దీని గురించి. సో ఇంపార్టెంట్ కదా, మనకి కూర్చొనే ఉంటున్నారు రోజంతా, మరి పొట్ట దగ్గరనే జమ అవుతుందా లేదా? మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఇప్పుడు డెస్క్ జాబ్ చేస్తున్నారు, రోజు కూర్చొని ఉంటున్నారు. పెల్విక్ ఏరియాకి, రిప్రొడక్టివ్ ఆర్గన్స్కి బ్లడ్ ఫ్లో అనేది సరిగా అందట్లేదు కదా, మీరు కూర్చొని ఆబ్వియస్లీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి కదా. సో మూమెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు 1 hour యోగా చేసి మిగతా 23 hours నాకు నచ్చినట్టు ఉంటాను అంటే కుదరదు. 24 hours మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఏం చేస్తున్నాం, మీకున్న సెటప్ మొత్తం మానేసి వర్క్ మానేసి కూర్చోమని నేను అస్సలు చెప్పట్లేదు. ఉన్న సెటప్నే కరెక్ట్గా చేసుకోండి. ఎవ్రీ 2 hours ఒకసారి స్ట్రెచెస్ తీసుకోండి. జస్ట్ ఇక్కడ కూర్చుని దగ్గర స్ట్రెచెస్ కూడా నేర్పించాను కదా, అవి తీసుకోండి. ఒక 5 minutes వాక్ చేయండి అలా. అండ్ సెకండ్ థింగ్, డైజెషన్ చాలా బాగుంటేనే బాడీ కూడా బాగుంటుంది, మెటబాలిజం బాగుంటుంది. ఎండాకాలం వాడుకోండి. ఎండాకాలంలో వెయిట్ తగ్గడం చాలా ఈజీ కంపారిటివ్లీ వేరే సీజన్స్ తోటి. సో ఏం చేయొచ్చు, నైట్ మీరు ఇప్పుడు జీలకర్ర వాటర్ ఉన్నాయి. యూజువల్లీ మన ఇండియన్ కుకింగ్కి మళ్ళీ సపరేట్గా జీరా వాటర్ అవసరం లేదు. కానీ మీకు అలా అనిపిస్తుంది డైజెషన్ బాగాలేకపోతే జీరా వాటర్ తీసుకోండి. ఆవు నెయ్యి కంపల్సరీ ప్రతి ఫుడ్లో వేసుకోండి. ఒక్కొక్క స్పూన్ తినండి, చాలా మంచిది. డైజెషన్కి గ్లో వస్తుంది, వెయిట్ లాస్లో హెల్ప్ అవుతుంది. నట్స్ అండ్ సీడ్స్ లడ్డు పెట్టుకోండి. స్వీట్ తినాలనిపిస్తే చిన్న ఆ లడ్డు తినండి. నార్మల్ స్వీట్స్ తినకండి, ఇగ్నోర్ చేయండి, అది వదిలేసేయండి. దాని బదులు ఇది ఇంకా టేస్ట్ మంచిగా ఉంటుంది, హెల్త్ కూడా మంచిది. నానబెట్టుకున్న అంజూరాలు తీసుకోండి, డైజెషన్ చాలా బాగా జరుగుతుంది. సెకండ్ థింగ్, మనకి కొన్నిసార్లు మోషన్ సరిగ్గా పోకపోయినా కూడా ఆ జమాయి కూడా మనకి బాగా బ్లోటింగ్ అయినట్టు లేకపోతే ఫుల్ పొట్ట ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. సో ఆ మలమంతా కూడా తీసేసేయాలి. సో నేను ఇప్పుడు మీకు మంచి ఆసనాస్ నేర్పిస్తాను. ఈ ఆసనాస్ ఎంత చేస్తున్నారో ఈ టిప్స్ అన్నీ ఇంతే ఇంపార్టెంట్. మీరే నాకు డైరెక్ట్గా చెప్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు, కామెంట్స్లో పెడుతున్నారు, నాకు క్లాసెస్లో జాయిన్ అయ్యి చెప్తున్నారు. 20 kgs తగ్గిన వాళ్ళు ఉన్నారు ఓన్లీ వీడియోస్ నుంచి, స్టూడెంట్స్ కాదు. సో మీరు అర్థం చేసుకోండి. 30 kgs తగ్గిన వాళ్ళు ఉన్నారు, 15 kgs తగ్గిన వాళ్ళు. 1 hour యోగా చేసుకుంటూ ఈ టిప్స్ అన్ని ఫాలో అవుతున్నారు, క్లాసెస్లో జాయిన్ అవుతున్నారు కాబట్టి తగ్గుతున్నారు. సో ఇవన్నీ కూడా శ్రద్ధ పెట్టండి దాని మీద కూడా. సో ఆసనాస్ చూసేద్దాం. కూర్చున్న దగ్గర ఇప్పుడు ఫస్ట్ స్లోగా లెఫ్ట్ లెగ్ ఇలా ఓపెన్ చేసేయండి. మనకు మజిల్ ఇది పట్టుకుంటుంది, వార్మప్స్ చేసుకోండి ఫస్ట్ ఫస్ట్ ఇలా లెఫ్ట్ ఒకటి తీసుకుంటే ఏంటంటే మజిల్ రిలాక్స్ అవుతుంది, మనకి ఈజీ ఉంటుంది. మళ్ళీ ఫుల్ స్ట్రెచ్ ఇచ్చేసేయండి, మళ్ళీ ఒక స్ట్రెచ్, మళ్ళీ లెఫ్ట్ స్లోగా ఇది పట్టుకొని పరివృత్త జాను శీర్షాసన్ డైనమిక్ మూమెంట్స్ తీసుకుందాం. స్లోగా ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. ఇది మినిమం 10 rounds తీసుకోండి. పరివృత్త జాను శీర్షాసన్. స్లోగా ఇటు సైడ్ కూడా స్టార్ట్ చేసి ఓపెన్ చేసేసి ఫస్ట్ ఫుల్ స్ట్రెచ్ తీసుకుంటే మజిల్స్ పట్టుకోవు, ఆ మజిల్ రిలాక్స్ చేయండి ఫస్ట్. మళ్ళీ ఒకసారి ఇలా స్ట్రెచ్ తీసుకొని స్లోగా ఇలా హోల్డ్ చేసుకొని సేమ్ మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇలా 1 2 ఇది కూడా 10 rounds తీసుకోండి. స్లోలీ 10 rounds తీసుకున్న తర్వాత లెగ్ 2 ఓపెన్ చేసేసి ఇలా టోస్ ఇన్ టోస్ అవుట్ పెట్టుకోండి. ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్. మళ్ళీ ఒకసారి స్లోగా ఇటు సైడ్ తీసుకొచ్చేసి స్లోలీ మళ్ళీ సెంటర్. ఇది కూడా 10 rounds తీసుకోండి, రిలాక్సింగ్గా కూడా అనిపిస్తుంది. ఇంటర్లాక్ తీసుకొని ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ లెఫ్ట్, ఇన్హేల్ రైట్,
సో స్లోగా ఇటు సైడ్ ఒక 10, ఇటు సైడ్ ఒక 10 వస్తాయి మనకి టోటల్గా. స్లోగా తీసుకోండి. మజిల్స్ పట్టుకున్నట్టు అనిపించిన ప్రతిసారి ఇలా చేసుకొని ఒక స్ట్రెచ్, సెంటర్. మళ్ళీ స్లోగా ఇది తీసుకోండి, స్ట్రెచ్, సెంటర్. ఇది అయిపోయిన తర్వాత ఇంటర్లాక్ తీసుకొని పైకి ఇన్హేల్, ఎక్స్హేల్. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 తీసుకొని స్లోలీ పైకి వచ్చేసి ఒక్కసారి మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని లెగ్స్ సెంటర్, రిలాక్స్, సెంటర్, రిలాక్స్. ఇంటర్లాక్ తీసుకొని చక్కీ చాలాసన్. హార్మోన్స్కి, అబ్డామినల్ ఆర్గన్స్కి, పెల్విక్ ఏరియా సైడ్ బ్లడ్ ఫ్లో బాగా వెళ్తుంది కాబట్టి రీప్రొడక్టివ్ ఆర్గన్స్కి కూడా చాలా మంచిది. ఇంటర్లాక్ తీసుకొని స్లోగా చక్కీ చాలాసన్. 1 ప్రాపర్ స్ట్రెచ్ పడాలి పొట్ట మీద. ఇలా ఇది 10 times క్లాక్ వైజ్ తీసుకోండి, 10 times మళ్ళీ రివర్స్ డైరెక్షన్. ఇలా స్లోగా ఇది 10 rounds మినిమం తీసుకోవాలి. 10 clock 10 రివర్స్ తీసుకోండి. స్లోలీ సైడ్కి వచ్చేసి 2 legs ఓపెన్ చేసుకొని ఫస్ట్ అప్ అండ్ డౌన్ తీసుకొని సర్క్యులేషన్ కొంచెం మంచిగా ఇలా చూసుకొని ఇలా స్లోగా 2 చేతులు లిఫ్ట్ చేసుకొని లో బ్యాక్ నుంచి బెండ్ తీసుకొని స్లోగా 1 2 3 4 5 ఇలా 10 to 20 rounds తీసుకోండి. చేసి అప్పుడు కూడా పొట్ట మీద బాగా ప్రెషర్ పడుతుంది. ఇది మనకి హ్యాండ్స్ మూమెంట్స్ ఉంటుంది, లెగ్స్ మీద పడుతుంది. సో ఇదన్నీ ఆసనాసు పొట్ట తగ్గడానికి, బాడీ అంతా టోన్ అవ్వడానికి కూడా చాలా మంచిది. స్లోలీ ఇది అయిపోయిన తర్వాత సెంటర్ వచ్చేసి స్లోలీ టేబుల్ పొజిషన్ వచ్చేసాయి. ఫస్ట్ బాడీ అంతా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. టేబుల్ పొజిషన్లో వ్యఘ్రాసన్ తీసుకుందాం. వ్యఘ్రాసన్ అంటే అమ్మవారి నుంచి వచ్చింది. సో చాలా పవర్ఫుల్. పేరు ఎంత పవర్ఫుల్, ఆసన కూడా అంతే పవర్ఫుల్. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా చాలా మంచిది. స్లోగా నీ టు ఎల్బో తీసుకోండి. ఇన్హేల్, ఎక్స్హేల్. ఇలా పైకి ఇన్హేల్, ఇలా. ఇది 10 rounds తీసుకొని స్లోగా మళ్ళీ ఇటు నుంచి ఇన్హేల్, ఎక్స్హేల్. ఇలా ఇటు సైడ్ కూడా 10 rounds తీసుకోండి. ఇది కూడా అంతే, పొట్ట తగ్గడానికి, టోనింగ్కి, అన్నిటికీ చాలా చాలా మంచిది. స్లోగా ఇప్పుడు రైట్ లెగ్ లిఫ్ట్ చేసుకొని స్లోలీ ఇలా 1 2 3 4 7 8 9 10. స్లోగా రిలాక్స్. లెఫ్ట్ తీసుకొని సేమ్ 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ స్లోలీ రిలాక్స్. స్లోగా ఇప్పుడు ఇక్కడ నుంచే అధోముఖ వచ్చేసేయండి. స్లోగా ప్లాంక్ వచ్చేసేయండి. ఇప్పుడు ప్లాంక్ నుంచి స్లోగా లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. స్లోలీ మళ్ళీ అధోముఖ, స్లోలీ మళ్ళీ ప్లాంక్. సేమ్ మళ్ళీ 4 rounds. మళ్ళీ ప్లాంక్ వచ్చేసి ఒక 5 seconds ఉండి మళ్ళీ అధోముఖ. ఇది కూడా ఒక మినిమం 10 rounds తీసుకోండి. మీకు అటు ఇటు ఇబ్బంది అనిపిస్తే జస్ట్ అధోముఖ ఇన్హేల్, ప్లాంక్ ఎక్స్హేల్, అధోముఖ ఇన్హేల్, ప్లాంక్ ఎక్స్హేల్, అలా కూడా తీసుకోవచ్చు, మనకి సరిపోతుంది. స్లోలీ లాస్ట్ వచ్చేసి కాళ్ళ మధ్యలో కొంచెం డిస్టెన్స్ తీసుకొని ఇలా నీస్ మీద నిల్చోండి. స్పైన్ స్ట్రైట్ ఉండేలాగా చూసుకోండి. ఇంటర్లాక్ చేసుకొని ఇలా 1 2 3 4 5 ఇలా 10 rounds మినిమం తీసుకోండి. లాస్ట్కి సుఖాసన వచ్చేసి రిలాక్స్ అయిపోవచ్చు. కంపల్సరీ ప్రాణాయామం చేయాలి, నాడీ శోధన ప్రాణాయామం. నేను చెప్పే టిప్స్ కూడా చాలా ఇంపార్టెంట్. యోగాతో పాటు అవి కూడా కంపల్సరీ ఫాలో అయ్యేలాగా చూడండి. రిజల్ట్ మీరే నాకు చాలా మంది చెప్తున్నారు. సో దానికి కూడా ఫస్ట్ అందరికీ థ్యాంక్ యూ. మంచిగా ఆరోగ్యంగా ఉండండి, ఎప్పుడు నవ్వుతూ ఉండండి. స్ట్రెస్ ఎక్కువ తీసుకోకండి. స్ట్రెస్ ఎక్కువ ఉంటే కూడా బరువు తగ్గరు. సో స్ట్రెస్ ఎక్కువ తీసుకోకండి, ఎప్పుడు నవ్వుతూ ఉండండి, అన్నీ బాగుంటాయి.